పట్టబట్టి రామయ్య రామయ్య సీత చెయ్యి పట్టవచ్చే మా రామయ్య. పెద్దలు వేసిన అక్షతలు దేవుడు పంపిన దీవెనలు ఇవిలో కుదిరిన దంపతులు ఈ చోట కలిసారు ఈ పాటికి. ఆటలు పాటలు వేడుకలు మాటకు మాటలు అల్లరులు తీయని గుర్తుల కానుకలు వెన్నంటి ఉంటాయి వెయ్యేళ్ళకి. రారండో వేడుక చూద్దాం ఈ సీతమ్మని రామయ్యని ఒకటిగా చేసేద్దాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. వరసలై ఎదిగే ప్రేమలే గుణకారం. ఇద్దరి కోడిక కాదు ఇది వందల మనసుల కలయికిది. ఈ సుముహూర్తమే వారధిగా భూగోళమే చిన్నదవుతున్నది. రారండో వేడుక చూద్దాం వేద మంత్రాలతో ఈ జంటని ఆలు మగలందా. ఆడేద్దాం ఆడేద్దాం దారిలో మెదిలే గురుతులై నడిపే దిబ్బెలే వేడుకలు. ఎప్పుడో తెలిసిన చుట్టాలు ఇప్పుడే కలిసిన స్నేహితులు మనసుని తడిమిన సంగతులు కనువిందుగా ఉంది పందిరి. రారండో వేడుక చూద్దాం అయిన వాళ్ళందరం ఈ వేళ ఒక్కటిగా చేరాం. ఆడేద్దాం ఆడేద్దాం నవ్వేద్దాం నవ్వేద్దాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय
गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ब्रह्ममुरारिसुरार्चितलिङ्गम् निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनि प्रवरार्चितलिङ्गम् कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गम् सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गम् फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गम् पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गम् भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकर తర్వాత పుణ్యాగ వాచనం 16 కలసం దేవుడు ఆవాహన చేసిన తర్వాత ధూపదీపం చూపించి మంగళహారతి తర్వాత మీరు అందరూ పూజవేయాలి చేసిన తర్వాత మీకు పూజా డీటెయిల్స్ అని చెప్పారు తిరుక్కడవలో మనం ఎందుకు చేస్తామో లోపల ఉండే దేవుడు నామదేవి వెండి ఇక్కడ అందరూ ఎందుకు చేసుకుంటారో ఇక్కడ చేసుకుంటే చెప్తాను ఏమేమి ఇక్కడ జరుగుతుంది అన్నీ మీకు డీటెయిల్గా చెప్తాను పూజ స్టార్ట్ చేశాను నమశివాయ 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 కాదు అన్ని ధర్మపురం ఆధీనం కంట్రోల్ నో అలౌడ్ మైక్ ఆంప్లిఫైర్ ఏదీ లేదు చెప్తాను చేసుకుంటే ఆయన వీడియో తీసాడు ఎడిట్ చేసి నేను బాగా చెప్తాను స్టోరీస్ అన్ని బాగా చెప్తాను మీ నాది ఒరి అబౌట్ దట్ పూజ స్టార్ట్ చేశాను అందరూ ముందుకు వచ్చేయండి.
महाकाया सुजगोदितमप्रभा खंडे रुद्रजमातृदा राजेंद्र सर्वलोकैकनायक अष्टनिक बालकान्यायामि ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం శివ ఓం నమ శివాయ బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం హర ఓం నమ శివాయ शिव ओम नमः शिवाय हर ओम नमः शिवाय हर ओम नमः शिवाय शिव ओम नमः शिवाय కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమ శివాయ पुष्पं नमः शिवाय पत्रं नमः शिवाय धूपं नमः शिवाय दीपं नमः शिवाय నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ नमः
శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ హాలాహలమే పాల సంద్రము జన్మించిన ఆ క్షణము శివ ఓం నమః శివాయ పానము చేసి హాలాహలము లోకముగా చెను శివుడు హర ఓం నమః శివాయ నాదం నమః శివాయ గానం నమః శివాయ తాళం నమః శివాయ భావం నమః శివాయ అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమః శివాయ ముల్లోకములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే హర ఓం నమః శివాయ ప్రణవం నమః శివాయ స్మరణం నమః శివాయ మంత్రం నమః శివాయ ధ్యానం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ సులభంగా శక్తి యొక్క పూర్తి వైభవం స్టార్ట్ చేశాం. గోపుర దర్శనం కోటి పుణ్యం అని చెప్పి దంపతి గుడి ముందు నిలబెట్టి పూలదండలు వేసి మంగళవాద్యం చేయడంగా తీసుకొచ్చాం. ఒక మంచి పని చేసేటప్పుడు శాస్త్రంగా మహాగణపతి ప్రార్థన చేయాలి. ఈ చేతులని గజ పూజ చేశారు ఫస్ట్. తర్వాత మీ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీ విలాసంగా ఉండాలని చెప్పి కుంభాల పూజ చేశాం. దాంట్లో 33 కోటి దేవాది దేవుడు ఉండేదా శాస్త్రం చెప్తుంది. చేసిన వెంటనే లోపల పీఠతలు కూర్చోబెట్టి ఉన్నదేవుడు ప్రార్థన, ప్రతివారి ఆశీర్వాదం, కుమారాల ఆశీర్వాదం అనే ప్రార్థన చేసుకుని తిరుక్కడము చేయటం. అభిరామి అమ్మవారి సమేత అమృత గణేశ్వర గుడిలో దంపతి మేము ఈరోజు మేము సత్యంతో బుద్ధి వైభవం చేసుకుంటాము. పరిపూర్ణ అణికలం కావాలని చెప్పి గోత్రం నక్షత్రం అన్ని అడిగి సంకల్పం చేశారు. ఆచార్య స్వరూపంగా ఆయన కొత్తామంటే ఈ చేతులతో మార్కండేయుడికి ఎప్పుడు పనిగా లేడు. దేవుడు అనుగ్రహించిన క్షేత్రం క్షేత్రం. మార్కండేయుడి కోసం యమధర్మరాజానికి సంహారం చేసిన క్షేత్రం. అంగళనేటి శివాలయ క్షేత్రం. బ్రహ్మావుకు జ్ఞానం ఇచ్చిన క్షేత్రం. బిల్వారణ్య క్షేత్రం. శంకరాత్రి అమావాస్య రోజులు అభిరామి అమ్మవారు భక్తుల కోసం చెవిలో ఉన్న నాటకం తీసి బయట పౌర్ణమి చేసింది. అభిరామి అందాది పాట పాడించారు. అంత పౌర్ణమి చేయాలని వచ్చి చేసుకుంటారు. ఎందుకంటే లోపల ఉండే దేవుడు వైకుంఠ అధిపతి. ఈ వైకుంఠ ఇంట్లో చేసుకున్నా కూడా ఈ దేవుడు సంకల్పం చేసి పూజ చేయాలి. ఆయన నామధేయం ఆవుతో పాటు యమధర్మరాజా సంహారం చేసినప్పటి ఆయనకి నామధేయం ఆల సంహారం. శాస్త్రీయ మృత్యుంజయ మృత్యుంటే యముడు లోపల అన్ని చూపిస్తారు. వాడు మృత్యుంటే యముడు సంహారం చేసి జయం చేసినప్పటి ఆయనకు నామధేయం మృత్యుంజయ. అందుకనే 16 కొంతమంది వారు 32 పెట్టారు, 66 పెట్టారు. ప్యాకేజీలు పెట్టి డిఫరెంట్ వేరియేషన్ లోపల దీర్థమంది వేసి పూలమంది వేసి అందులో సులువుగా ఒక్కొక్క తలుపు పేరు రావాలి. గణపతికి పూజ ఎందుకు చేయాలా? ఈ గుడి ఒక ఎగ్జాంపుల్. దేవరాలు పశురాలు తిరుపాల్సిందో అమృతప్పుడు వినాయక ప్రాంతం చెల్లింది. మనం కరెక్టే చనిపోవడం ఉంటుంది. సంతోషంగా కింద పెట్టేసి స్నానానికి వెళ్ళి వచ్చి వినాయక కోరిక వచ్చి అనిపిస్తుంది. ఇవన్నీ జరిగినది ఎప్పుడంటే 1000 years ఈ విధంగా కన్సెప్షన్ ఏమి ఉంటారు. పారస్వాదం ఉంటుంది. వినాయకుడు కారణం ఉంటారు. లోపల ఉండే వినాయక నామధేయం మీ తెలుగులో చెప్పాలంటే కొంటే గణపతి, సాంస్కృతిలో చెప్పాలంటే చోరగణపతి. దీనివల్ల చేతులు వచ్చింది అక్కడ సంబంధించి వీడు వచ్చి చేశాడు. కనీసం లేదు. వినాయకుడు ప్రార్థన చేశాడు. కష్టపడి మన అభివృద్ధి వేరే ఏం చెప్పుతారని చెప్పి అడుగుతున్నారు. కానీ మేడ తీసుకోలేదు, ప్రార్థన చేయలేదు. వాడి చేతులు వచ్చి అడుగుతారు. స్వామి తెలియకుండా చేశారు, మీరే అనుగ్రహం చేసి అమృతకు వెళ్ళాలని చెప్పి పూర్వంతో అమృతంలో మగావిశ్వ చేతులు ఇస్తారు. మగావిశ్వ అమృత దుర్మం చేయి పెట్టేటప్పుడు
అమృత కుంభ లింగ భాగం మాత్రమే. అందుకనే లోపల ఉండే ఈశ్వరుడు నామధేయం అమృతం వేదం ఈశ్వర అమృత గణేశ్వర వేదం అంటే కలసం అమృతం అంటే అమృతం లోపల ఉంటుంది అమృత ఈశ్వరుడు నాడు అమ్మవారి మీదే పూజ చేసే రాము మీదే ఏం చేయమంటారని చెప్పి ఈశ్వరుడు నువ్వు వేసుకున్న ఆభరణాలన్నీ పెట్టేసి ఆ విధంగానే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి మూడు శక్తి కలిపి పెట్టేసి విగ్రహం తీసేసారు. వారు అమ్మవారు ఈస్ట్ దేవుడు వెస్ట్ ఆపోజిట్ మన గుడిలో చూస్తే ఇక్కడ జాతి మత వేదం తెలుసుకున్నవాడు నామ చెప్పుకున్నవాడు అందరూ ఇక్కడ వచ్చి ఆయుష్య హోమం పరిహార హోమం సత్యత్వ వృత్తి దీపావళి శాంతి శతాభిషేకం అనగాభిషేకం పూర్వాభిషేకం అన్ని ఇక్కడ వచ్చి చేస్తున్నారు. ఈ దగ్గరికి మళ్ళీ దీపావళి శాంతి శతాభిషేకం అనగాభిషేకం పూర్వాభిషేకం కాల సంప్రదాయానికి సరస్వతి నర్మదా సింధు కావేరి సప్త నదుల నారాయణ చేసి అందరికీ గురుగారు ప్రోత్సహించారు. అయితే మీరు స్నానం చేసి వచ్చినా కూడా ఇక్కడ కూర్చోబోయేటప్పుడు శరీర సుఖంగా ఉండాలి, ఆత్మ సుఖంగా ఉండాలి ప్రోత్సహించారు. అధికార కలసం లోపల తీర్థం పెట్టాము. తీర్థకి అధిపతి బ్రహ్మభవానికి ఈ కలసతులు అన్ని టెంకాయ పెట్టినాము. టెంకాయ శివస్వరూపం, ఆవిడ అప్పుడు భగవాన్ శివస్వరూపం. కలసం అన్ని దారాలు వేసి లోపల తీర్థం పెట్టాము. బ్రహ్మాస్వరూపం. ప్రపంచంలో మీరు ఎక్కడ కావాలంటే వెళ్ళి కలసం పెట్టి పూజ చేసేది. ఎందుకంటే మూర్తి దాంట్లో ఉంటారు, అందుకని నేను చేస్తాను. ఆ విధంగా మన ఇక్కడ బ్రహ్మ విష్ణు ఇవన్నీ భవాన్ని చేసి కలసం పెట్టాము. బ్రహ్మభవానికి కలసలు ఆవాలని పైన ఉంటే ప్రధాన కలసం రెండు కలసతుల్లో కొంచెం పోతుంది. 59 నుంచి 65 చేసేటప్పుడు ఉగ్రం మృత్యుంజయ శాంతి అంటే సత్యత్వ చేతులకు నేర్పుతుందిగా శాంతి పరిహార హోమలాగా చేసేటప్పుడు ఉగ్రం మృత్యుంజయ శాంతి 59 నుంచి 60 రేపు చేసుకున్నారు. సత్యపూర్తి సత్యపూర్తి అంటే 1 year కంప్లీట్ అవుతుంది. సత్యపూర్తి 60 కంప్లీట్ అయ్యి 60 పుట్టిన సంవత్సరాలు, పుట్టిన నెల, పుట్టిన నక్షత్రం ఒకసారి వస్తే సత్యపూర్తి. 70 నుంచి 71 భీమవరం శాంతి, 80 నుంచి 81 శతాభిషేకం సదస్సుల చంద్ర దర్శనం, 90 నుంచి 91 అనగాభిషేకం. అందరూ చేస్తే పూర్ణాభిషేకం. అందరికీ దేవుడు వచ్చిన 7 అక్కడ ఆ 7 మన ఎవరు ఉంటాం. ఆ దంపతులు మీరు అక్కడ దంపతులు అంటే మధురాభిషేకం చేసుకోవచ్చు. దీనికి అన్ని ప్రధాన దేవుడు ఏంటంటే లోపల ఉండే దేవుడు, పైన ఉండే దేవుడు, బాల శంకార మృత్యుంజయ ప్రధాన పరిస్థితుల మృత్యుంజయ బాలాంబియ ఆత్మీయ ప్రధాన గణపతి వంశముఖి కావాలని చెప్పి దేవుడు సుబ్రహ్మణ్య దేవుడు 5 దేవుడు ఆ 2 కలిసి రావాలి. దేవుడు చుట్టి ఇంద్రాది ఉత్తరి ఇంద్ర వాయు నిర్మతి ఈశాన యమన్ వరుణన్ కుబేరన్ అగ్ని వీడే సాక్షి భూతగా ఉంది. ఈ రోజు దేవుడు ప్రతిజ్ఞ చేస్తారు. సృష్టి స్థుతి సంహారం బ్రహ్మ విష్ణు రైతులు ప్రపంచంలో రైతులు అంటే బ్రహ్మ నేనే. రైతులు సర్వే కావాలంటే అయినగా మోక్షం కావాలి, మంచిదిగా అన్ని కావాలని చెప్పి ఈశ్వరుడు అనుకోవాలి. అందుకని ఈ 3 మూర్తి లేకపోతే వీళ్ళకి కాడులు అన్న పేరు పెట్టాం. జీవా జనరేటర్ బ్రహ్మ, ఓపార్ ఆపరేటర్ మగా విష్ణు, దీపా దర్శనం. ఈ 3 మూర్తికి పురుషు ఒక లక్ష్మి ఏ పని చేసినాడు. వీళ్ళకి జయం కావాలంటే జయమాత ఒకే ఇంట్లో సర్వమందిరం దీర్ఘమాన
డాక్టర్ని కావాలి, పెద్దవాడు ఆశీర్వాదం కావాలని చెప్పి సప్త చిరంజీవి 7 మంది, సప్త 7 14 వాళ్ళ ఆశీర్వాదం డాక్టర్ చెప్పి కలిసి అగ్నిలు చేసేటప్పుడు అందరూ చేతులిచ్చి వాళ్ళు వేసి అగ్నిలు వేసి వచ్చే పదే శ్వాసం చేస్తే ప్రపంచంలో ఉండేటప్పుడు చట్టం చేసేవారు ఉన్నారు. అందృష్టి దుశక్తి అన్ని బయట పోవాలని చెప్పి సుదర్శన చక్రంతో ఉన్నారు. శనివారం రోజులు నెయ్యి పెట్టి ప్రార్థన చేసుకుంటే మంచిదే ఫ్యామిలీలతో ఆదివారం ఉండాలని చెప్పి ఆయు ప్రేమికలు చేసుకున్న వైపు సంపూర్ణపూర్తి అంటే 1 year కంప్లీట్ కాదు, 60 సంపూర్ణపూర్తి పుట్టిన సంవత్సరాలు. అది కాకుండా మేడం ఒక వైపు 3 సార్లు మంగళసూత్రం చిన్న చేసుకుంటే అమ్మాయి చేసుకుంటారు. రేపు చేసుకున్న 2 మంగళసూత్రం ఈ కూతురు ఇప్పుడు అమ్మాయి 3వ మంగళసూత్రం 80 సదస్సుల చంద్ర అప్పుడు వీళ్ళిద్దరు పర్యాలు మనవాడు వచ్చి చేస్తే పుట్టిన ఒక అర్థం ఉంటుంది. భాగ్యం మద్దతు శతాబ్ది భాగ్యం శక్తి దేవత శక్తి ఫ్యామిలీలో అందరూ దీర్ఘమాన ఆవిడ ఉన్నారు. ఆది దేవత అయ్యప్ప స్వామి ఆంజనేయుడు 27 నక్షత్ర దేవాలు అసలు నుంచి అయితే కాదు ఎందుకు లేదంటే అమావాస్య పూజ చేయాలి. ఉంటే 10 నిమిషాలు చూస్తాం. ఈ మొత్తం యాదగిరి దర్శనం కావాలని చెప్పి వాళ్ళ దేవుడికి ధాన్యాలు వస్త్రాలు పెట్టి భూమిని చూపించి మంగళవారికి చేసి చేశాము. ఒక పాత్ర నేను చెప్పినట్టుగా ఈ వీడియోలో పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కార్యక్రమం చేసిన వస్తుకాల పూజలో ఎవరంటే మార్కండేయ మహర్షి. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కడల్ మేడం ఉంటుంది. అక్కడ మార్కండేయ అమ్మ నాన్న మూలవరం విగ్రహం మార్కండేయుడు 1000 years ముందులో నేను ప్రార్థన చేశాను. స్వామి నాకు ఉత్తరవాక్యం లేదు, మార్కండేయ అమ్మ నాన్న ఉత్తరవాక్యం కావాలని నేను అనుగ్రహం చేయండి. శివభక్తుడు ఆయన అందరం సమస్యలు చెప్పండి. మీరు వెళ్ళి చూడండి. 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ కడల్ మేడం ఉత్తర భాగ్యం కావాలని చెప్పి ప్రార్థన చేసుకుని ఆ రోజు గుడిలో పడుకున్నాను. దేవుడు డ్రీమ్లో వచ్చి అడుగుతున్నాడు, మంచి బ్రెయిన్ ఉండే చైతన్య కావాలా, నాన్ లైఫ్ ఉండే చైతన్య కావాలా అడుగుతున్నాను. నా నామినేషన్ చేయాలా, మంచి బ్రెయిన్ ఉండే చైతన్య చాలు. ఆయన పుట్టాడు, ఆయన లేచి పరిగారు లేదా అని చెప్పి పొద్దున్న లేచి ఒక విధంగా చూస్తే మానవాడికి ఒక విధంగా చూస్తే ప్రార్థన చేసుకుని అక్కడి నుంచి వెళ్ళారు. ఎక్కడ వారణాసి కాశీ దగ్గర అక్కడ ప్రార్థన చేసుకుని ఆయన వెళ్ళారు. తర్వాత ఆయన అనుగ్రహం చేసినట్టుగా మార్కెట్టే 3 ఏళ్ళ గుండెలు మా సైడ్ పంపించేటప్పుడు 7 సార్లు ఎందుకమ్మా 7 సార్లు చెప్పి మార్కెట్ చేసుకుంటారు. నీకు దేవుడు 16 ఏళ్ళు అడుగుతుంది, దాని గురించి బాధపడుతున్నాడు. ఏది బాధపడలేదు, నేను ప్రార్థన చేసుకుంటాను. ఆ దేవుడు నాకు ఆయుడు అభివృద్ధి కావాలని చెప్పి ప్రార్థన నేను చెప్పిన దాన్ని 1000 years ట్రాన్స్పోర్ట్ రిజల్ట్ ఏమీ లేదు. ఒక్కొక్క శివకుడి చిన్న శ్లోకం మధ్య చెప్పి ఇంట్లో పూజ చేసి ఇక్కడ వచ్చేటప్పుడు వెంకటరెడ్డి శివారెడ్డి ఆ రోజు మార్కెట్ 16 వేలు లోపల అమర్జగిరి ఆది మీద చిక్కుని పూజ చేశాడు. లోపల ఎట్లా కానీ ఈ రోజు 16 ఏళ్ళు పూర్తి అవుతుంది. దేవుడు నాకు ఆరు ఇచ్చినాడు. ఆరుని తీసుకోవాలి.
కొద్దిగా ఆగు, పూజ చేశాను, తర్వాత బాగా పూజ కొద్దిగా లేతాయి తీసుకొచ్చాను. ఆయన లోపల వెళ్ళలేదు, ఎందుకంటే లోపల ఈశ్వరుడు ఉన్నాడు. ఈయన ఈశ్వరుడు ఆలయం చేసుకుని ఆయన మీద పడిపోయి అమృతగడేశ్వరు మీద పడిపోయి భక్తుడు కోసం లాస్ట్ గా ఏకాదశ కోపం వచ్చి వాళ్ళతో పాటు పోషించి శివుడు పెట్టి సంఘాలు నిద్రగా చేశారు. యమధర్మరాజు భయపడినాడు. యమధర్మరాజు చనిపోయిన చేతం దేవాదేవి ప్రార్థిస్తారు. ఆయన ప్రపంచంలో పోతే జగడం ఎక్కువ ఉంటుంది, చనిపోవడమే ఉండదు. అర్థం చెప్పి నిద్రగా మీకు సాగుతారు. భూమాదేవి కోసం నిద్ర చేసి ఆయన కల్పిస్తున్నారు. నిద్రగా చేస్తారు. ఒక కండిషన్ పెట్టారు, ఏ శివభక్తులు పూజ చేసేటప్పుడు ఆ టైంలో డిస్టర్బ్ చేయడం మార్కెట్ చాలా సందర్భం బాగా పూజ చేశారు. మీకు ఎప్పుడు పదిగానే చదువుకోవడమే శరీరం మార్కెట్ చెప్తాడు. ఏ చెప్పిన మృత్యుంజయ మతం ఈ మతం చెప్పి ఆగుతాడు. ఈ మతం మీ భక్తులు నాకు ఉంటే 16 వేలకు 16 మందిరం ఈ గుడిలో నిన్న ప్రార్థన చేసి 16 పై దండం పెట్టి వేరే ఒక శివగుడిలో దండం పెట్టారు. ఇంట్లో చెప్పి దండం పెట్టే విధానాన్ని చెట్టులో వెళ్ళినప్పుడు వాళ్ళకు ఎంబభయం ఉండదు. నీకు మన లైఫ్ కావాలని చెప్పి దేవుడి దగ్గర సత్యం 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 పునర్సత్యం 3 సార్లు దేవుడు దేవుడు నమ్మకం లేదు, మాత్రమే చెయ్యాలని చెప్పి కోర్సు లేదా మంత్రమైతే జరుగుతుంది. మంత్రం లోపల ఉంటుంది. ఈ ప్లేస్ అంటే అంత వైబ్రేషన్. ఆ మంత్రం చెప్పాము, ఇంకొక మంత్రం చెప్పేటప్పుడు చేయి చూపిస్తాము, కింద పెట్టి పెట్టాలి. రేపు వీరామయ్య వాళ్ళకి ఒక స్టోరీ ఉంది, దాని ఒక 11 శ్లోకం ఉంది. రేపు చెప్తారు. ఈ మార్కెట్ కానీ మా వీరామయ్య కానీ ఇద్దరు వాళ్ళ కోసం ప్రార్థన చేయలేదు. ఈ ప్రపంచం బాగా ఉండాలి అని చెప్పి ప్రార్థించారు. మీరు మేము ప్రార్థన చేసి ఏం చేస్తాము, టెక్నాలజీ పెట్టి కెమెరాలు పెట్టి దేవుడి దగ్గర అవసరం చేసి పెడతాము. దేవుడికి తెలుసు ఎదుగుడి జ్ఞాపకం స్వార్థుడు ఎంటుడు జ్ఞాపకుడు అవుతుడు అయినా కదా అక్కడ మనం పంపించేది. అది తెలుగు మన దేవుడి దగ్గర బార్గెన్ చేసాము. 50-20 ఉద్యోగులు వేసి అన్ని నాకు కావాలని చెప్పి బార్గెన్ చేశాను. If you are offering good things to God, He is not going to appreciate you. If you are not offering good things, He is not going to punish you. దేవుడు ఉంటారు. దేవుడు చూస్తే మనం ఏం ప్రార్థన చేయాలా, ప్రకృతి సంతోషంగా వాళ్ళని చూడాలా, చూడాలి. నాకు ఏం కావాలో నీకు తెలుసు, అది నాకు అనుకుంటా అట్లే చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు చేసినప్పుడు దేవుడు అనుకుంటాం. అంటే మనం చేయలేము. వేయిగా మెటీరియల్ డబ్బు 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 కలిగిందాం. మీకు ఎందుకు సర్టిఫికెట్ చెప్తున్నారంటే ఇంతవరకు మీరు ఫ్యామిలీ కోసం కష్టపడేటప్పుడు ఒక లెవెల్కి వచ్చినారు. ఇప్పుడు దేవుడు జ్ఞానోదయం కొద్దిగా రావాలని చెప్పి సర్టిఫికెట్ మళ్ళీ 80 సదానికి దేవుడి దగ్గర బాగా అయిన పోవాలి. ఏమి ఎట్లా ఉండకూడదు, సీట్లో పోవాలని చెప్పి లక్ష్యం కావాలా అట్లే చెప్పి మాకు అందుకనే గట్టిగా సత్యం గురించి సదాభిషేకం పెట్టాం. దానికి తర్వాత అనగాభిషేకం, పూర్ణాభిషేకం, అభిలాభం దేవుడు దానికి ఉంటే ఇవన్నీ జరుగుతుంది. తర్వాత ఇది జరిగితే చాలు సదాభిషేకం, అది పెద్ద ఇది. ఆ కథ ఇప్పుడు చెప్తాము. चाम्पेय गौरार्ध शरीरकायै कर्पूर गौरार्ध शरीरकाय चाम्पेय गौरार्ध शरीरकायै कर्पूर गौरार्ध शरीरकाय धम्मिल्लकायै च जटाधराय
धम्मिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय कस्तूरिका कुङ्कुम चर्चितायै चितारजः पुञ्ज विचर्चिताय कस्तूरिका कुङ्कुम चर्चितायै चितारजः पुञ्ज विचर्चिताय कृतस्मरायै विकृतस्मराय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय क्षणत्वणत्कङ्कणनूपुरायै पादाब्जराजध्वनितनूपुराय क्षणत्वणत्कङ्कणनूपुरायै पादाब्जराजध्वनितनूपुराय हेमाङ्गदायै भुजगाङ्गदाय हेमाङ्गदायै भुजगाङ्गदाय नमः शिवायै च नमः शिवाय नमः शिवायै च नमः शिवाय विशालनीलोत्पललोचनायै विकासि पङ्केरुहलोचनाय विशालनीलोत्पललोचनायै विकासि पङ्केरुहलो
రాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకి కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు అయ్యారు శ్రీవిద్య ఉపాసన ఇప్పుడు మా అభిరామి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆయన ఏమి తెలియదు బయట కూడా రాడు ఒక సుమంగలి చూస్తే దండం పెట్టాడు చూసే వాళ్ళందరూ అభిరామియే కనిపిస్తుంది జ్ఞానిలాగా ఉంటాడు పైగట్ట చేసిన అన్ని తంజావూరు మహారాజా సరభోజీ మహారాజా కంట్రోల్లో మెయింటైన్ చేసే టెంపుల్ ఇవన్నీ తంజావూరు మహారాజా ఎవరి నెల అమావాస్య రోజులో కావేరీలో స్నానం చేసి తర్పణం చేసి లోపల దేవుడు దర్శనం చేసుకుని అమ్మవారు దర్శనం చేస్తారు ఈ మహారాజా వస్తే సుబ్రహ్మణ్య డ్యూటీ ఏంటంటే మూత్రం నక్షత్రం అన్నీ అడిగి సంకల్పం చేసి ప్రసాదం ఇవ్వాలి అర్చన చేసి ఎవరి నెల చేస్తూనే ఉంటారు సంక్రాంతి నెల అమావాస్య రోజులో ఆయన స్నానం చేసి లోపల దేవుడు దర్శనం చేసుకుని అమ్మవారి సన్నిధికి ఎంటరాలి ఆ రోజు ఈయన అభిరామి ముందుగా కూర్చొని ధ్యానంతో ఉంటాడు ధ్యానంతో పౌర్ణమి కనిపిస్తుంది అభిరామి దర్శనం లోపలికి వచ్చేటప్పుడు మిగతా వాళ్ళందరూ లేచి మహారాజా నమస్కారం చెప్పి దండం పెడతాడు ఈయన మొత్తం కూర్చుంటాడు వచ్చేటప్పుడు కోపం వస్తుంది కూర్చుంటాడు చెప్పి అడుగుతారు నాకు తెలియదు స్వామి ధ్యానం చెప్తారు నాకు తెలియదు మహారాజా వచ్చిందని తెలియదు అక్కడ ఏం జరిగిందో ఆయనకి తెలియదు టోటలీ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్ ధ్యానం దగ్గర వచ్చి ఈరోజు ఏం తెలియని అడుగుతారు సంక్రాంతి నెల అమావాస్య రోజు ఆయన పౌర్ణమి చెప్తారు నేను స్వామి ఈరోజు అమావాస్య కదా పౌర్ణమి ఎక్కడ వచ్చింది మీరే కదా ఎవరి నెల నాకు ప్రసాదం చేసి ఇస్తారో ఈ నెల మీకు ఏమైంది ఏమి పండుగ పెట్టలేదు ఆయనకి తెలియదు అన్నీ అడుగుతున్నాడు పౌర్ణమి కాదు సింపుల్గా కోపం వస్తుంది నేను ఈవినింగ్ వస్తాడు నాకు పూర్వ చంద్రుడు కావాలా లేకపోతే తల కోసేస్తాడు ఇంటికి కట్టి చంపేస్తాడు చెప్పి ఆడుతుంది వెళ్ళిపోయిన వెంటనే ధ్యానం నుంచి బయట వస్తాను భక్తులని చెప్తారు స్వామి మహారాజా మీ దగ్గర నుంచి అడిగినారు మీరు ఏమో ఈరోజు అవును చెప్తారు అమావాస్య కదా ఎక్కువ వస్తుంది అది కాకుండా నేను తల కోసేస్తాను చంపేస్తాను చెప్పారు ఇక్కడ నాకేం జరిగినా తెలియదు వచ్చి అడిగినా తెలియదు అభిరామి అమ్మవారు లోపల వచ్చి చెప్పమన్నారు చెప్పినాను ఈ పౌర్ణమికి అభిరామి రెస్పాన్సిబిలిటీ అతను అక్కడ దోసేశారు అది కాకుండా ఒక మనుషుడు ఆయన ఏంటి నాకు పనిష్మెంట్ ఇచ్చేది నేనే అగ్ని ప్రవేశం చేసుకుంటానని చెప్పి అభిరామి సన్నిధికి ఆపోజిట్లో ఈ విధంగా హోమగుండం రెడీ చేసుకుని కింద అగ్ని అక్కడ ఒక దారం కట్టి ఉయ్యాల్లాగా నిలుచుకుంటూ అభిరామి అందాది పాడతాం గూగుల్లో ట్రై
వచ్చేస్తే అభిరామి అంతా అరవంలో వస్తుంది. ఏం లాంగ్వేజ్ కావాలంటే దాన్ని ఏంటంటే రాజులేదు. ఒక మాట పూర్తి అయిన తర్వాత దారం కట్ చేస్తాడు, చెప్తూనే ఉంటాడు. 78 శ్లోకం కంప్లీట్ అయ్యి 79 ఇంకే వల్లి ఉండు అభిరామ వల్లికే వేదం చొన్న వినపడ చెప్పడం అన్నమాట. అభిరామి ప్రత్యక్షంగా అభిరామి వచ్చేది ఈయన ఉంటుంది, వేరే ఎవరు వచ్చి పౌర్ణమి తిరగడం క్షేత్రంలో అందరికీ తెలుస్తుంది. మహారాజా లోపల ఉన్నాడు, ఆయన ఇంట్లో ఒక అమావాస్య రోజు పౌర్ణమి ఎన్నో రోజులు పరిగెత్తిపోతాడు. స్వామి మీ వ్యాల్యూ తెలియకుండా మీకు పనిష్మెంట్ ఇచ్చాను, పనిష్మెంట్ దాన్ని క్యాన్సిల్ చేశాను అని రక్షించమని చెప్పి శాస్త్రాలుగా దండం పెట్టాడు. అప్పుడు ఆయన చెప్పారు, దేని దండం పెట్ట నన్ను ఎందుకు చెప్తావు, ఈ రోజు మీకు అభిరామి అనుగ్రహం ఎక్కువ కాబట్టి అభిరామి పట్ట కొత్త నామధేయం ఇస్తాను చెప్పి ఆయన ఇచ్చిన నామధేయం అభిరామి పట్ట. మళ్ళీ 22 శ్లోకం కంప్లీట్ చేసి మొత్తం 101 శ్లోకం. అంత పనిష్మెంట్లో కూడా 101 శ్లోకం ఆయన కోసం మారలేదు. ప్రపంచంలో లైఫ్లో మనకి ఏమేమి ప్రాబ్లం ఉందో అన్నింటినీ సొల్యూషన్ ఒక్కొక్క శ్లోకం. ఆ ఎగ్జాంపుల్ ఇంటి కాకపోతే ఒక శ్లోకం, చదువు రాకపోతే ఒక శ్లోకం, పుత్రభాగ్యం లేకపోతే ఒక శ్లోకం, ఉద్యోగం జాబ్ ప్రమోషన్ ఫ్యామిలీ ప్రశాంతి లేకపోతే దంపతి అన్యోన్యం, మనం ఏ పని చేసినా పైన జయం కావాలంటే దేవుడే చూడడానికి ఆస్పత్రి సీరియస్గా ఉంది దానికి ఒక శ్లోకం. అన్ని 101 శ్లోకంలో ఒక్కొక్క విద్య మనకి ఏది కావాలంటో ప్రార్థన చేసి ఆత్మార్థన చేస్తే 100% నివృత్తి అవుతుంది. ఇప్పుడు దాంట్లో 11 శ్లోకం ప్రపంచంలో ఉంటే మనకి ఏమేమి కావాలా, మంచి మొగుడు కావాలా, తల్లి కావాలా, పిల్లలు కావాలా, సర్వమంగళం అందరూ లేడీస్ అందరూ దీర్ఘ సుమంగళిగా ఉండాలని చెప్పి సదాసిని ప్రియమానగా సౌమంగళ్య వివృద్ధిని మాంగళ్యం దేవిమే నిత్యం అభిరామి. ఆ 11 శ్లోకం నేను చెప్తాను, ఉండేలాగే ఒక్కొక్క శ్లోకం చెప్పేటువంటి చేయించుకుంటున్నాము. దండం పెట్టండి. ఒక విధంగా చూస్తే దేవుడు ఇక్కడ లైఫ్ ఇస్తున్నారు. అమ్మవారు సర్వ మంగళం సకల ఐశ్వర్యం ఇచ్చిన క్షేత్రం ఇక్కడ వచ్చారు. మళ్ళీ భీమల స్వామి కనకాభిషేకం, పూర్ణాభిషేకం, భాగ్యం, ఆ కాల సకాలం అభిరామి అమ్మవారు ఆరోగ్యం దేహి మే మంగళం దేహి ఐశ్వర్యం దేహి మే మంగళ మధ్యస్థే ఏకగ్రనాద నిరదేహి రాజీవలోచనే స్కంద జగమే మార్కండేయ మహాభక్త రాజరాజేశ్వరి వందే సావిత్ర్యం గురు కళ్యాణి దీపే దదామి విరాజ్యాయనం శాస్త్రం. ఇది ముక్కంటి తనయుని సక్కని సన్నిధి, ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది. ముక్కంటి తనయుని సక్కని సన్నిధి, ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది. ఏకదంతుని నిలయం దర్శించిన భక్తులే ధన్యం, ఏకదంతుని నిలయం దర్శించిన భక్తుల ధన్యం. పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం, పార్వతి తనయుని స్థావరం ఈ కాణిపాక మహాక్షేత్రం. ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి, శతకోటి భక్తులకు ఇది ఏ పెన్నిది. ముక్కంటి తనయుని సక్కని సన్నిధి, ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది.
పార్వతి పుత్రుడు బొజ్జ గణపయ్య ముజ్జగాలను ఏలుతుతాను తన మహిమలనే చూపుట కొరకు భూలోకానికి చేరవచ్చెనే భక్తుల బాధలు తీర్చుట కొరకు యాతం బావిలో ఆ విఘ్నేశుడు వరసిద్ధి విఘ్నేశ్వరుడై స్వయముగా తాను ఉద్భవించెనే కాణిపాక క్షేత్రాన కల్పతరువై నిలిచేనమ్మా నల్లని రూపం దాల్చి నలు దిక్కులు ఏలుతుండే ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇది ఏ పెన్నిది కంటి తనయుని సక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది చెవిటి మూగా గుడ్డి వారికి మోక్షమును సగిన దేవుడే తాను దరికి చేరగని దీర్ఘ వ్యాధులను పారదోలుతూ ఉన్నాడమ్మా మైమగల్ల కాణిపాకమున నిద్రలు చేసి స్వామిని గొలిచిన అండదండ మన తోడుగా ఉండి గండాలన్నీ ఎడబాపునంట కరుణ గల్లవాడమ్మా కాణిపాక గణపయ్యా ఈ పుడమిని ఏలంగా పుణ్యమూర్తిగా వచ్చెనమ్మా ఇది వరసిద్ధి విఘ్నేశుని సన్నిధి శతకోటి భక్తులకు ఇది ఏ పెన్నిది కంటి తనయుని సక్కని సన్నిధి ఈ కాణిపాకమే భక్తుల పెన్నిది మహిమలు ఎన్నో గలిగినట్టి మహదండి క్షేత్రమే కాణిపాకము దేవానా దేవుళ్ళు అందరూ తిరిగినట్టి పుణ్యస్థలమే పవిత్రమైన సన్నిధానమును కనులారా దర్శించిన భాగ్యం కాణిపాక విఘ్నేశ్వరుని పూజలు చేసిన పుణ్యమేనట జల్ 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 జల్
காரணங்கள் ஏதும் தெரியாமல் நாட்கள் போக கண்டேனே. உன்னிடம் வந்தேன் அந்த நொடியே ஓர் அர்த்தம் சேர்ந்ததே. ஒரு கணம் கூட விலகாமல் உயிரானேன். இறுதி வரை கைகள் நழுவாமல் ஏந்துவேன். நீ
శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది వెళ్ళి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన సన్ని కళ్ళు తొక్కిన సప్త పదులు మెట్టిన మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలి పలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని ఒకరినొకరు తెలుసుకొని ఒడిదుడుకులు తట్టుకొని మసకేయని పున్నమిలా మనికి నింపుకో శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు తాగడ
స్వాగతమై నా పేరే పిలిచే ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్నా అని నేడే తెలిసే కాలం గతించదాని దోజకై ప్రాణం సమించదాని కోసమై కాలం గతించదాని దోజకై నదికి వరదల్లే మదికి పరవళ్ళే వెలుపు ఎప్పుడు వదిలిందో చూపు ఎప్పుడు పెరిగిందో తలపు తొలి సల్లే కనుము హరివెల్లే వయసు ఎప్పుడు కదిలిందో సొగసు ఎప్పుడు మెరిసిందో గమనించేలోగా గమకించే రాగాన ఏదో వీణ మోన మోయన కాలం గతించదాని దోజకై అరవైలో 20 తలపులు నడిచినట్టి 7 అడుగులు మరపురాని తీయని కలలు బంధానికి కదా గుర్తులు ఒకరికొకరు వీడని చేతులు ఒడిదుడుకుల పయనం మొదలు మరచిపోని అమృత ఘడియలు కాలంతో తీసిన పరుగులు ఇదే షష్ఠి పూర్తి ఆలు మగల దాంపత్యానికి శతమానం భవతి అని ఆశీస్సులను అందించేది 60లో 20 తలపులు నడిచినట్టి 7 అడుగులు మరపురాని తీయని కలలు బంధానికి కదా కొరుతులు పెండ్లికి నన్ను పిలవలేదు ఎందుకని అడిగినట్టి పిల్లల మనసుకు తెలియజేసే మనువు ఇది నానా మజలు ఎలా నీకు తెలుసు అని ప్రశ్నించేటి బిడ్డల ఊహకు చూపించే వేడుకి ధర్మానికి కట్టుబడి ఇద్దరొకటిగా నిలచి పారాణిని పెట్టుకొని పాలు తేనెలా కలిసే రోజు అరవైలో 20 తలపులు నడిచినట్టి 7 అడుగులు మరపురాని తీయని కలలు బంధానికి కదా కొరుతులు